వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి డిఎస్సి ఎస్సిటికి సంబంధించిన సైన్స్ కంటెంట్లోని ఫస్ట్ టాపిక్ కొలతలు అనేది నేను వీడియో చేశాను. కొలతలు టాపిక్లోని ఒక బిట్ మిస్ అవ్వకుండా నేను వీడియో చూశాను, ఆ వీడియో చూసేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెకండ్ సహజ వనరులు. సహజ వనరుల ఫస్ట్ టాపిక్ గాలి మరియు నీరు టాపిక్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాము. ఈ టాపిక్ అనేది టెక్స్ట్ బుక్ వైజ్గా ఏ క్లాస్లో ఏ లెసన్లో ఉందో చూద్దాము. గాలి నీరు 6th క్లాస్లో 3rd చాప్టర్ వర్షం ఎక్కడి నుండి వస్తుంది, అలాగే 11th చాప్టర్ నీరు మనకు ప్రాణాధారం, 7th క్లాస్లోనే 14th చాప్టర్ నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. ఈ త్రీ టాపిక్స్లోని బిట్స్ వైజ్గా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుందనే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాము. గాలి మరియు నీరు. నీరు ప్రకృతిలో 3 రూపాలు ఉంటాయి. బాణ చినుకు యొక్క వ్యాసార్థం 0.02 అంగుళాలు మరియు 0.31 వ్యాసార్థంను కలిగి ఉంటుంది. ఇది గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుంది. ద్రవరూపం. మంచు వేడి చేస్తే నీరుగా మారడం ద్రవరూపం. నీరు ఏ రూపంలో ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాయు రూపం. నీటి ఆవిరి వేడి చేస్తే వాయు రూపం ఏర్పడుతుంది. అలాగే నీరు ద్రవ రూపం అని చెప్పాం కదా. నీరు ఘన పరిస్థితిలో ఉంటే మంచు మారుతుంది. నీరు ద్రవ రూపంలో ఉంటే వాయు రూపంలో ఉంటే నీటి ఆవిరిగా మారుస్తుంది. బాష్పీభవనం. నీటిని నీటి ఆవిరిగా మార్చడమే బాష్పీభవనం. బాష్పీభవనకి ఇంకో పేరుట ఎగురుట. నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం